అనుకో అందరికి వర్తిస్తుండే. ఇప్పుడు కొంతమంది లోపలికి పోయారు, కొంతమంది మనం బయట ఉండి కొట్లాడినాం, అవునా కదా. దాని గురించి ఏమన్నారంటే, సరే అమ్మా ఫస్ట్ అయితే మీకున్న లీవులు దీంట్లో వాడుర్రి, ఫస్ట్ హైకమాండ్ వస్తారు కదా, ఆ వచ్చిన రోజు మేము వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు ఉండి ఇప్పుడు ఆ రోజు ఇక్కడ ఉండి కొట్లాడినారు కదా సార్, మళ్ళీ వాళ్ళ మూలంగా ఇవన్నీ అవుతున్నాయి కదా, మళ్ళీ వాళ్ళు లాస్ అయ్యారు అనుకో, మళ్ళీ ఎట్లా మళ్ళీ అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే మేము అన్నాం, అప్పుడు వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడతారో, మనం 6 డేసా 8 డేసా దేని గురించి కన్విన్స్ అవుతారో ఆ లీవ్లు అనేవి మనకు మార్చిలో వస్తాయి చూసినామా, దానికి యాడ్ చేస్తా అని చెప్పింది సార్. ఇదైతే ఓకే కదా, దీనికి ఏంది చెప్పనా, మనం మొత్తం ఇప్పుడైతే మనం ఉన్న దాంట్లో మనం ఇప్పుడు బయట ఎంత మంది ఉన్నామో వాళ్ళకు కూడా తెలియాలి కదా, మనం బయట ఎంత ఉన్నామో మనకు తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలో, లీవ్ ఫామ్ డైరెక్ట్ ఎవరు సిగ్నేచర్ కాదు, లీవ్ ఫామ్ తీసుకొని మన ఐడి నెంబరు, మన పేరు, మనం ఇప్పుడు ఎన్ని రోజులు లీవ్ పెడుతున్నామో ఆ లీవులు రాసి అడొక బాక్స్ పెడుతున్నాడు సార్ హెచ్ఆర్లా, ఆ బాక్స్లో వేసేయాలి. ఎవరు సిగ్నేచర్ లేవల్ల డైరెక్ట్ లీవ్ ప్రమోట్ అవుతుంది దాంట్లో, అర్థమైందా. ఎవరు సిగ్నేచర్ లేదు, ఎవరిది లేదు. మన ఐడి నెంబర్ మనం బయట ఎంత ఉన్నామో వాళ్ళకి తెలియాలి, అవునా కదా. బయట ఎంత ఉన్నామో వాళ్ళకి తెలుస్తేనే కదా, అరే ఇంతమంది ఉన్నారని వాళ్ళు కౌంట్ చేసి వాళ్ళు చెప్పుకోనికి. మనం లేదు గుడ్డిగా మీరే యాడ్ చేయారంటే, కొంతమంది ఉన్నారు, కొంతమంది లోయిరు, కొంతమంది ఊర్లోకి పోయిరు, అవునా కదా. కార్మిక సంఘాల తరఫున ముందుగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం, జై జైలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా 17 సంవత్సరాలు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేసి ఒత్తిడికి తట్టుకోలేక, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక, వివక్షత చూపిస్తూ ఎలాంటి క్వాలిటీ లేనటువంటి వాళ్ళని ప్రమోషన్ చేస్తుంటే తట్టుకోలేక మీ అంతటా మీరు వచ్చి రోడ్డు మీద బైఠాయించారు. మీరు ఐక్యంగా పోరాటం చేశారు. ఈ రోజు మాకు పట్టనే పట్టదు, రండి లోపలికి వచ్చి సాధారణ స్థితి వస్తే పెంచుతానని చెప్పేసి అన్నటువంటి మేనేజ్మెంట్ ని మీ ఐక్యతతో లేబర్ మెట్లకి ఇచ్చాం. ఇది కదా మన విజయం, ఇది కదా మన విజయం. మీరందరూ ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పేసి రాష్ట్ర ఉద్యమంలోనే మరో చరిత్ర సృష్టించినటువంటి షాయి కార్మికులకి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఏమి 12 డిమాండ్లు పెట్టినా ఏం సాధించామని చెప్పేసి అడుగుతున్నారు. 17 సంవత్సరాల నుంచి మనకి ఇంక్రిమెంట్లు లేవు. మీ పోరాటం ద్వారా సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పేసి అంగీకరించడం జరిగింది. తాతగాక పనికి పోకపోతే వేతనం 800 కట్ చేస్తున్నారు, ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మన వాళ్ళు అడిగితే ఆ కటింగులు ఆపుతానని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చారు. మనందరికీ తెలుసు, సీనియర్ జూనియర్ స్కిల్డ్ వర్క్ చేసే వాళ్ళు, అన్స్కిల్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకు కూడా ఒకే వేతనం వస్తుంది. మనసులో చాలా బాధపడుతున్నాం, కానీ మనం బయటికి చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు అన్ని కూడా కేటగిరీస్ వైజ్ చేసి సీనియారిటీ ప్రకారం వేతనాలు పెంచడానికి కూడా యాజమాన్యం ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. మీ అందరికీ చెప్పారు 900 కామన్ గా సీనియర్ జూనియర్ అనేటటువంటిది లేకుండా 900 రూపాయలు పెరుగుతుంది. ఆ ఇంక్రిమెంట్ ఎంత వస్తే అంత, ఉదాహరణకు చెప్పారు, ఉదాహరణ అంటే అదే పట్టుకోకండి, ఎంత పెరిగితే అంత అన్ని ఇయర్స్ కి యాడ్ అవుతుంది. మన సీనియారిటీని బట్టి అంత యాడ్ అవుతుంది. ప్రతి సంవత్సరం అది ప్లస్ అవుతూ వెళ్తుంది. ఇకపోతే మనకి టార్గెట్లు పెట్టి మన హింస పెడుతున్నారు. టార్గెట్ల పద్ధతి కూడా రద్దు చేశారు. టార్గెట్ పెట్టమని కూడా చెప్పారు. ఈ రోజు గంటలో 60 కుట్టాలి, 120 కుట్టాలి అనేటటువంటి సిస్టమ్ కూడా రద్దు చేశారు. అట్లాగే ఇంతకాలం సమ్మె చేసి ఐక్యంగా ఉన్నటువంటి వాళ్ళని రేపు పనిలోకి వెళ్ళినాక వేధింపులకి గురి చేయమని చెప్పేసి రాసిచ్చారు. వేధింపులకి గురి చేయమని చెప్పేసి రాసిచ్చారు. ఇవన్నీ కూడా మీరు పట్టువదలని విక్రమార్కుల్లాగా ఎండని చలిని సైతం లెక్క చేయకుండా, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ ఐక్యతతో సాధించినటువంటి విజయం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఎన్ని యాడ్ అవుతాయి మనకందరికీ తెలుసు. మార్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అదంతా మీ అందరికీ కొట్టిన పిండే. కాకపోతే ఏంటంటే అది ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే చట్టబద్ధంగా ఇరుక్కున్నారు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ లో మళ్ళీ మనం రేట్ చేయొచ్చు. ఇదే ఐక్యతతో, ఇదే స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా కార్మికుల అండదండలు ఉంటాయని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ ఈ విజయం సాధించినటువంటి షాయి కార్మికులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. లెట్స్ సెల్యూట్ షాయి కార్మికులు.
వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వెంటనే తర్వాత లేబర్ ఆఫీసులో చర్చలు జరిగిన తర్వాత మధ్యలో వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లెటర్ ఇచ్చేసి ఐ పవర్ కమిటీ వస్తుందని చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు. కానీ ఆ ఐ పవర్ కమిటీ వస్తుంది మాత్రమే చెప్పాడు కానీ ఉత్తరం లెటర్ పూర్వకంగా లిఖిత పూర్వకంగా రాయాల. ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ ఇందులో మనం ఇప్పుడే తక్షణంగా కొన్ని సాధించకపోయినప్పటికీ ఏప్రిల్ నుంచి ఈ ఐ పవర్ కమిటీ 10 రోజుల్లో 15 రోజులు వస్తూ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ఏప్రిల్ టు మార్చి సంబంధించి లెక్కలు ఉంటాయి. దానిలో ప్రధానంగా మీకు ఇప్పటి వరకు ఇంక్రిమెంట్ అనేది లేదు. అది మొదటి విజయం. ఆ ఇంక్రిమెంట్ వలన మనకి ఎంత పెరుగుతుందో సంవత్సరానికి ఇంత అనేది ఒకటి ఉంటుంది. మనం 14 సంవత్సరాలు చేసినామా, 10 సంవత్సరాలు చేసినామా, 5 సంవత్సరాలు చేసినా ఆ సంవత్సరానికి 500 పెంచినంటే 5 సంవత్సరాలు పెంచితే 5 సంవత్సరాలకు 2500 పెరుగుతుంది. అట్లాగే 900 రూపాయలు రిటెన్షన్ బోనస్ సంబంధించింది మీ అందరికీ యాడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే యజమాని ఇప్పుడు మీరు ఐకమత్యంగా కొట్లాడితే యజమాని ఎట్లా దిగి వస్తాడు అనేది మీకు కళ్ళ ముందర కనబడతా ఉంది. దీనిలో భాగంగా అట్లాగే మిగతా బోనస్ విషయంలో కానీ మన యొక్క కార్మికుల తరపున 12 డిమాండ్లు పెడితే యాజమాన్యం 9 పరిష్కరించినటువంటి పరిస్థితి. ఆ 9 పరిష్కరించింది ఉద్యోగ భద్రత సంబంధించింది కానీ, పిఎఫ్ ఇష్యూ కానీ, ఈఎస్ఐ కానీ, అట్లా గ్రేడింగ్ సిస్టమ్ కానీ, స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్. అంటే బాగా పనిచేసిన వాళ్ళందరూ హై స్కిల్డ్లో పోతారు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు అన్స్కిల్డ్లో ఉంటారు. ఈరోజు జీతం మనం అనుకుంటా ఉన్నాం కదా, ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం, 10 ఏళ్ళకెళ్ళి ఒకటే జీతం వస్తుందని చెప్పాము కదా, ఆ జీతంలో కూడా వేరియేషన్ వస్తుంది ఇప్పుడు. అట్లాగే మీదకెళ్ళి కూడా కొంత మీ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఏంటి, కొంతమంది సూపర్వైజర్లు అవుతారా, ఇంకా మీకు కొత్త హై పవర్ కమిటీలో మీ యొక్క పనిని బట్టి. హై పవర్ కమిటీ అంటే మీ లోకల్ యాజమాన్యంతో సంబంధం లేదు. ఎక్కడో మీ హెడ్ ఆఫీస్ నుంచి బెంగళూరు నుంచిలా లేకుంటే ఢిల్లీ నుంచి వస్తారా, వాళ్ళకే మీ యొక్క సమస్యలని అవుతుంది. మీ ఇందులో ప్రధానంగా మనం 3 విజయంగా భావించాలి. మిగతా అన్ని ఉద్యోగ భద్రత, ఈరోజు సమ్మెకాలం సంబంధించి కూడా మన వాళ్ళు చాలా ఫైట్ చేశారు. 12 రోజులు సంబంధించింది. లేబర్ డిపార్ట్మెంట్ త్రూ కూడా 6 రోజులు సంబంధించి మీరు ఓర్చుకోవాలి, 6 రోజులు మేము ఓర్చుకుంటాం అనేది కండిషన్ కూడా వచ్చింది. దాన్ని హై పవర్ కమిటీకి మీరు చెప్తా అని చెప్పారు. అది ఒకవేళ వర్కౌట్ అయితే అది కూడా 6 రోజుల పేమెంట్ మనకు వస్తుంది. ఇదే కాకుండా ఈ 12 రోజుల కాలానికి మీకు లీవులు ఉంటే అంటే నెక్స్ట్ మంత్ జీతం సంబంధించి ఈ లీవులు కవర్ చేసుకోవాలని చెప్పారు. అంటే దానికి అంగీకారం కూడా జరిగింది. అయితే ఏ మేరకైనా మన యొక్క పోరాటం విజయంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మీకు ఎలాంటిది అసలు పోరాటం తెలియదు, స్ట్రగుల్ తెలియదు, ఎట్లా దీనిలో పోయారు బయటకి ఎట్టారంటే తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు యజమాన్యం దిగవచ్చి అప్పటిదాకా చర్చలు కూడా జరపం, మీకు రాతపూర్వకంగా అయినది యజమాన్యం దిగివచ్చి లెటర్ మీద సైన్ చేశారు. ఆ లెటర్ కూడా ఇప్పుడు మీకు ఏమైనా కొంత డౌట్లు ఉన్నాయి, మాకు లెటర్ ఇవ్వలే కదా అంటున్నారు. లెటర్ సంబంధించి ఇప్పుడే ఇస్తే కొద్దిగా వాళ్ళ మధ్యలో కొద్దిగా ఉంటాయి కాబట్టి 2 రోజులు 3 రోజుల తర్వాతనో లేకపోతే సోమవారం మంగళవారం పోయి ఆ లెటర్ కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాం. ఆ లెటర్లో సంబంధించి ఏం రాశారు ఏంటి అనేది మీ దగ్గర కొంత ఫోటో కాపీలు ఉన్నప్పటికీ ఆ ఫోటో కాపీలు కొంచెం నీట్గా లేవు, ఆ కాపీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెటర్లో కూడా రాసిన ఉల్లంఘిస్తే మళ్ళీ లేబర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అప్రోచ్ కండి, మేమేం చేయాలనో మళ్ళీ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అట్లాగే శాలిని పేరుతోని మనం కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మీ కంపెనీలో ఏమేమి అమలు కావటం లేదు, అమలుకు సంబంధించింది అందులో వాళ్ళ ఎంక్వైరీ కమిటీ కూడా ఇస్తా అని చెప్పారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కరించి వాడు వెనక్కి పోతే ఈ కంపెనీలో జరిగే కొన్ని సమస్యలు మీకు తెలియని కావు. ఆ సమస్యలు అయినా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కమిటీలో అందులో తప్పులు జరిగినవి ఉన్నాయి కదా, వాటిని పనిష్మెంట్ కింద వాళ్ళకి పెనాల్టీలు కూడా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక విజయంగా భావిస్తూ మీరు అందరూ దీనిలో ఈ యొక్క సారాంశం సంబంధించి మీకు కంప్లీట్గా మీ కళ్ళ ముందరే కనబడుతుంది. కొన్ని సమస్యలు మనకు అన్ని పరిష్కారమైన చెప్పట్లేదు. మేము కూడా కొంతలో కొంత మనకు మెజార్టీగా మనం విజయం సాధించామని మేము చెప్తా ఉన్నాం. ఇంక్రిమెంట్ అనేది ప్రధానంగా మనకు కొత్తగా సృష్టించబడ్డది. ఇప్పటిదాకా మినిమం వేజ్ చుట్టే తిరిగినాం. ఇప్పుడు అదనంగా సంవత్సరానికి ఎంతో కొంత మనకు పెరిగే లబ్ధి జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం సంబంధించి మనకు ఎంతో కొంత ఇంక్రిమెంట్ పెరుగుతుందని తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మనం ఉద్దేశించి రమేష్ బెనిఫిట్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఇప్పుడు సీనియారిటీ వాళ్ళకు కూడా ఉన్నది, స్కిల్డ్ వైజ్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు
हेलो हमारे बिहार గత 12 రోజులుగా రేపు మళ్ళా మీకు లోపల ఏదైనా సమస్య జరిగితే మళ్ళా మీరు అందరూ మూటిగా ఉండండి. ఏ ఒక్క అక్కకు కూడా అన్యాయం జరిగితే అందరూ ఒకసారి మీరు ఇవ్వాలి, మీరు అందరూ సాధించుకోవాలి మీ సమస్యలని మీ అందరికి తెలియజేస్తున్నాము. మీకు ఎన్ని వేళలా ఐఎఫ్టియు సంఘం మీకు ఎప్పుడు కూడా మీరు ఫోన్ చేస్తే మీ ముందర మేము ఉంటామని మీకు తెలియజేస్తూ అక్కలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎఫ్టియు నాయకురాలు ఝాన్సీ గారిని మాట్లాడుతూ ఆ సమ్మెలో విజయవంతంగా మీరు సాధించిన దానికి ఐఎఫ్టియు నుంచి ప్రగతిశీల మహిళా సంఘం నుంచి 12 రోజులు సమ్మె చేసి మీరు విజయం సాధించినందుకు ఐఎఫ్టియు నుంచి ప్రగతిశీల మహిళా సంఘం నుంచి మీకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు కార్మికుల గురించి పట్టించుకున్న పరిస్థితులు లేవు. రోడ్లు ఎక్కితేనే ఇవాళ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో మొత్తం కూడా తెలియజేసినటువంటి మీకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ ఐక్యతను కొనసాగించండి. ఈ ఐక్యత మరిన్ని పోరాటాలకి ఒక పునాది వేయండి ఈ ప్రాంతంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రిటెన్షన్ బోనస్ అందరికి ఉన్నదా? ఫస్ట్ హెల్పర్లకి కటింగ్ సెక్షన్ల వాళ్ళ ఎవరికి లేదు కదా, ఉట్టి ఆపరేటర్లకు చెక్కర్లకే ఉండే కదా. అది 900 రిటెన్షన్ బోనస్ అనేది ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది. ఎంతమంది మన కంపెనీలో పనిచేస్తున్నారో పనిచేసే వాళ్ళందరికీ ఫస్ట్ 900 అందరికీ వర్తిస్తుంది. ఇంకోటి మనం డుమ్మాలు కొడతా కట్ అవుతుంది కదా, ఇప్పుడు కట్టు కాదు. మన అటెండెన్స్ బోనస్ నెక్స్ట్ రిటెన్షన్ బోనస్ అందరికీ వర్తిస్తుంది. అది కట్టు కాదు. ఇప్పటి నుంచి కటింగ్లు అనేవి లేవు. మనం ఎంత కట్టిస్తారో మనకు రోజుకి ఆ అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది. అది కూడా మనం లీవ్లు ఉన్నాయి కదా, మనం లీవ్లు వాడుకోవచ్చు. లీవ్లు ఖచ్చితంగా ఇస్తారు. లీవ్లు వాడకుండా కటింగ్ అనేది ఉండదు. లీవ్లు అయిపోయినాకనే కటింగ్స్ ఉంటాయి. అది కూడా ఏది అటెండెన్స్ బోనస్ ఒకటే కట్ అవుతుంది. రిటెన్షన్ బోనస్ కట్ కాదు. అర్థమైంది? ఒకటి పాయింట్ ఫస్ట్. నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు చేస్తే ఇంత ఇంక్రిమెంట్ అనేది ఉండేనా? ఎవ్వరికి లేకుండే. ఏ సెక్షన్ వైజ్ అయినా సరే ఎవ్వరికి లేకుండే కదా. ఇప్పటి నుంచి నువ్వు ఒక్క సంవత్సరము ఫస్ట్ 900 పెరుగుతుంది కదా మన అందరికి. ఇప్పుడు అందరికీ పెరుగుతుంది 1 ఇయర్ చేసే లోపల. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి అక్కడ హైకమాండ్ నుంచి ఎవరో కమిటీ నుంచి వస్తామని చెప్పారు కదా, వాళ్ళు వచ్చి ఒక అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఆ అమౌంట్ నువ్వు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ లేకపోతే 10-15 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు మనలో దాంట్లో. ఆ 15 ఇయర్స్ చేసిన వాళ్ళ దాంట్లో ఫస్ట్ 1 ఇయర్ తీసేసి ఇప్పుడు 15 అనుకోండి, 1 ఇయర్ తీసేస్తే 14 ఉంటాయి. ఆ 14 ఇయర్స్కి ఇంత అమౌంట్ ఏది సార్? ఇప్పుడు 500 అనుకుందాం. 500లో ఈ 14 ఇయర్స్ అనేది ఎంతవరకు యాడ్ అవుతుంది? ఫైనల్ కాదు అమౌంట్. అది నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఒక 500 మనకు సీనియర్ డివైస్ ఇస్తారు అని అనుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఎంత వస్తుంది? అది 7,000 అవుతుందా? ఆ 7,000 అనేది మన శాలరీకి కూడా యాడ్ అవుతుంది. అది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ అర్థమైంది కదా. ఇంకొకటి ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాక ఇంకొకటి మనకు స్కిల్డ్ వైజ్ ఉన్నది. పేమెంట్ అనేది ఇప్పటి వరకు అందరికి వచ్చిందా? ఎవరికి రాలేదు కదా. ఇప్పటి నుంచి మనము స్కిల్డ్ వైజ్ పేమెంట్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మనం కొంతమంది 9 ఇయర్స్ అయినాక బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. బంద్ చేసి మళ్ళీ జాయిన్ అయినాక మనకు మళ్ళీ కొత్త పేమెంట్ వస్తుంది. కానీ మనము పెద్ద వర్కులు చేస్తే మనకు ఆ పేమెంట్ వస్తలేదు కదా. ఇప్పుడు మనకు ఐ సెక్షన్ వాళ్ళు మన స్కిల్డ్ ఏంది రాసుకొని మన స్కిల్డ్ వైజ్ మనకు పేమెంట్ వస్తుంది.
పేమెంట్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా మన శాలరీ అనేది పెరుగుతుంది కదా, కేటగిరీ వైజ్. సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ స్కిల్డ్ వైజ్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అనేది మనకు ఏప్రిల్ నుంచి, ఎందుకంటే మనకు లీవ్ల పైసలు మార్చిలో పడతాయా, మార్చి అయిపోయినాక మనకు ఇయర్ స్టార్టింగ్ మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్. ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇంకోటి మనకు ప్రమోషన్ల గురించి మనకు ఒకటి ఉన్నది టాక్, అర్హత లేని వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇచ్చిరని, అవునా? దాని గురించి హైకమాండ్ వాళ్ళు వచ్చి ఎవరు వాళ్ళకు ఉన్నది అర్హత ఉన్నది అనుకున్న వాళ్ళకు వాళ్ళ పోస్ట్ అట్లే ఉంటుంది. దాంట్లో అర్హత లేని వాళ్ళని వాళ్ళని తీసేసి మన దాంట్లో మన ఇప్పుడు ఆపరేటర్లైనా సరే సెక్షన్ వైజ్ అయినా సరే ఎవరికి ఉన్నదో వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని తీసేసి అంటే వాళ్ళ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మన దాంట్లోకి ఎవరికి ఉన్నదో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్లేస్లో పెడుతున్నారు. ఏ తప్పులు చేసినా సరే ఖచ్చితంగా శిక్షలు పెడతారని చెప్పి ఇమీడియట్ యాక్షన్. మనకు కంపెనీలో ఎవరైనా సరే అనవసరంగా మాట్లాడతారు, చూసినావా, తిట్లు మాట్లాడడం అయినా ఏదైనా మాట్లాడిరనుకో, మనకి ఇప్పుడు ఒక కమిటీ పెట్టారు కదా, మిత్ర కమిటీ, ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పమని. అక్కడ వెళ్ళి చెప్పినాక అక్కడ కూడా వినకపోతే డైరెక్ట్ హెచ్ఆర్కి వెళ్ళి చెప్పుకోవచ్చు అని చెప్పారు. జిఎం సార్కి అయినా డైరెక్ట్ వెళ్ళి చెప్పుకోవచ్చు, హెచ్ఆర్కి అయినా పోయి చెప్పుకోవచ్చు. ఈ కమిటీలో మేము నిన్ను అడిగినామంటే మొత్తం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాకుండా మన దాంట్లోకైనా కూడా ఎవరైనా ఇద్దరు కమిటీలో పెట్టండి అని చెప్పినాం. ఆ బోనస్ గురించి కూడా చెప్తానక్క, మనకు మొత్తంకి 20% మనకు వచ్చేది బోనస్. దాంట్లో నిన్న కమిషనర్ ఏమన్నారంటే దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకు సార్ సుధాకర్ సార్ అన్నప్పుడు ఏం చెప్పిండు, 8.3% మనకు బోనస్ వస్తుంది, మిగతా శాలరీలు యాడ్ చేస్తారని చెప్పారు కదా. అట్లా యాడ్ చేస్తే ఏమైందనంటే మనకు పిఎఫ్ అనేది పర్సంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది, అది మాత్రం చేంజ్ చేసుకోకూడదని చెప్పిండు. సార్ అడ్వైజ్ ఇచ్చిండు అది. ఎందుకంటే ఇప్పుడు మనకు పిఎఫ్ పర్సంటేజ్ ఎంత వస్తుందో మనకు తెలుసా, ఎంత పెరుగుతుందని అయితే తెలియదు మనకు. ఇది మాత్రము సార్ కమిషనర్ సార్ ఇచ్చిన అడ్వైస్తోని ఓకే అని చెప్పినాం మేము. ఇదైతే బెనిఫిట్ అమ్మా, మీకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది, తర్వాత గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది పెరుగుతుంది మీకు అని చెప్పారు. ఇప్పుడు అన్న ఇప్పుడు 12 రోజులు సమ్మ కదన్నా, 12 రోజులు ఇంతకుముందు మాకు లేనివి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు సాధించుకునేవి ఏంటంటే ఇంతకుముందుకు మాకు రిటెన్షన్ బోనస్ 900 ఆపరేటర్లకు ఉంటుండే. ఇప్పుడు ఎంతమంది పని చేస్తారు అంతమందికి 900 వస్తుంది. ప్లస్ మాకు 3 days ఉన్నది అనుకో, 3 days కట్ అవుతుండే 900 + 500 మొత్తం కట్ అవుతుండే కదా. ఇప్పుడు కటింగ్లు అనేవి మాకు లేవు. ఒకవేళ మేము లీవ్ పెట్టుకోకుండా డుమా కొట్టినా సరే మనకు 300 కట్ అవుతాయి, ఎంత కట్టిస్తారో అంతే కట్ అవుతుంది. ఇంకొకటి దీంట్లో మనకి ఇంత ముందుకు ఇయర్ వైజ్ ఇంక్రిమెంట్ అనేది లేదు. నువ్వు 4 చెయ్యి, నువ్వు 9 సంవత్సరాలు చేసినా సరే ఇంక్రిమెంట్ లేకుండే కదా. ఇప్పుడు ఆ ఇంక్రిమెంట్ అనేది కూడా వస్తున్నది మనకు. దాంట్లో ఇప్పుడు స్కిల్డ్ వైజ్ పేమెంట్ కూడా వస్తుంది. దాంట్లో సెమీ స్కిల్డా, హై స్కిల్డా, ఇంకొకటి పెద్ద మిషన్లో ఉన్న వాళ్ళకు మల్టీ స్కిల్డ్కి వెళ్ళిపోతారు కదా, అట్లాంటి స్కిల్డ్ వైజ్ పేమెంట్ కూడా అప్లై అవుతున్నది. ఇంకొకటి దీంట్లో ఇప్పుడు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే పేమెంట్ పెంచలేదు. అంటే పేమెంట్ కంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ అమౌంట్ అనేది కటింగ్ లేకపోతే మనకు ఆటోమేటిక్గా 1400 యాడ్ అవుతుంది అక్కడ కటింగ్ లేకపోతే. ఇంత ముందుకు మనకు కటింగ్లతో 300 అవన్నీ కలిపి మనకు 2400 కట్ అవుతుండేనా. ఇప్పుడు అవేం కట్ కావు, మన అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ ఒకటే కట్ అవుతుంది. ఇంతమంది ఇన్ని రోజులు మాకు సేఫ్టీ అయినా హెరాస్మెంట్ అని ఇప్పటి నుంచి అవేమి ఉండే. మన హెరాస్మెంట్ వచ్చిన డైరెక్ట్ హెచ్ఆర్కో ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. ఈ 12 రోజులలో హైకమాండ్ వచ్చి వాళ్ళు, ఎందుకంటే సగం మంది లోపల ఉన్నారు, సగం మంది బయట ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఫస్ట్ మనము ఈ 12 రోజుల్లో మనకి ఎన్ని లీవ్లు ఉన్నాయో చూసుకొని, నీకు 12 ఉంటే 12 పెట్టుకో లీవ్లు. ఈ 12కి సార్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు మనకు ఎన్ని లీవ్లు దానికి మనకి ఇస్తారో అవి మనకు లీవ్ల పైసలు వచ్చే టైంలో అవి యాడ్ చేస్తామని చెప్పినారు. అలా మాట్లాడిస్తానన్నారు. పెట్టుకోవచ్చు. దాంట్లో ఎవరు సిగ్నేచర్ కూడా అవసరం లేదు. ఇప్పటి వరకు ఏంటంటే మన హక్కులు ఏంది మనకు తెలియదు కదా, కానీ ఇప్పుడు మన హక్కులు ఏందని అందరికీ తెలిసినాయి. ఏం అడగాలి, ఏమవుతుంది, సీనియారిటీ అయినా సరే. సీనియారిటీ గురించి కూడా ఇప్పుడు సీనియారిటీ వైజ్ అనేది ఇప్పుడు 900 1 yearకి మనకు వచ్చినాక రిటెన్షన్ బోనస్, సెకండ్ ఇయర్కి కంప్లీట్ అయింది అనుకో ఒక 300 పెంచిరో 500 పెంచిరో అవి అనేది ఆ 900కి యాడ్ అవుతాయి. థర్డ్ ఇయర్కి ఈ 2 payments 900కి యాడ్ అవుతాయి. ఇట్లా ఇయర్ వైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అట్లా చూసుకున్నాం అనుకో, వాళ్ళు పెంచిన దానికంటే ఈ అమౌంట్ ఎక్కువ అవుతుంది మనకు. అందుకని అట్లా చూసుకునే దానికంటే ఇట్లా అనేది మన అందరికి వస్తుంది. ఇంకొకటి వరకు వచ్చిన వాళ్ళకు వేరు, రాని వాళ్ళకు అని కాకుండా అట్లా కూడా మన పేమెంట్ అనేది మనకి ఈక్వల్గా వస్తుంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా వచ్చిన వరకు చేసారు అనుకో వాళ్ళకు హై స్కిల్ పేమెంట్ రాదు. మనం కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు చేసినా సరే మనం పెద్ద వర్కులు చేసినప్పుడు మనకు హై స్కిల్ పేమెంట్ అనేది వస్తుంది. ఇవన్నీ మనం చేసుకున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఇప్పుడు మనం ఏదైనా డిమాండ్ల మీద
రోడ్ ఎక్కినామో సాధించుకునేంత వరకు కూడా మీ నుంచి నేనైతే ఉన్నానా లేదా? సో అనేక రకాలుగా లోపల ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మన సమస్యలు పరిష్కారం అవుతుందా అని క్వశ్చన్ మార్క్ మీ అందరికి ఉండే కదా. కానీ ఆ క్వశ్చన్ మనకి తెరదించే విధంగా ఇక్కడ షాయి ఎక్స్పోర్ట్స్ అంటేనే అనేక రకమైన ఇండస్ట్రీలు కూడా అరే వాళ్ళు తగ్గించారు, వాళ్ళు మెట్టు దిగరు అన్న తరుణంలో చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ వారికి ఒకటే మనం చెప్పినాం, మీ షాయి ఎక్స్పోర్ట్స్ మహిళా కార్మికుల నుంచి కూడా ఖచ్చితంగా షాయి ఎక్స్పోర్ట్స్ మహిళా కార్మికులు ఏదైతే వాళ్ళకి రావాల్సిన న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా సాధించుకునేంత వరకు కూడా మేము వెలుగని వేసేది అని చెప్పి మీరందరూ కూడా నిరూపించారు. మీ అందరూ కూడా మా యొక్క రెడ్ సిగ్నల్ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం పోరాడేది ఏమి లేదు. మనం అడిగేది జీతం వచ్చారు, కేవలం వేరే డిమాండ్ మేము అడగట్లేదు. మనకి ఇక్కడ ఉన్న జీఎం స్పందించలేదు, మీ వేరే జీఎం వచ్చి మరి ఇక్కడ జీఎం పనిచేయలేకపోయిండు, మేము వచ్చి మాట్లాడదామని చెప్పి నిన్న చొరవ తీసుకొని మరీ మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పటిదాకా శాలిని గారు అనిత గారు చాలా చక్కగా చెప్పారు మీకు. ఏదేమైనా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే వాళ్ళు దాదాపు మార్చి ఏప్రిల్ అని చెప్పి లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఒకవేళ ఆ టైం వరకు చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనం ఏం చేయాలి? ఉద్యమం అనేది ఐక్యంగా ఉండాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా షాయి ఎక్స్పోర్ట్స్ ఏదైతే వీళ్ళు కార్మిక వ్యతిరేకంగా విధానాలకు పాల్పడినో చుట్టుపక్కల ఉన్న ఇంతకుముందు చాలా మంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేవలం మిమ్మల్ని ఉదాహరణ తీసుకున్నారు. చాలా వరకు పొద్దున పోయే మహిళలు వేరే కంపెనీలు, సాయంత్రం పోయేవారు మీతో పాటు కొంతమంది ఉండే వాళ్ళు నోరు మీద చేసుకున్నారు. అంటే వీళ్ళు దాదాపు 10 రోజులు అయిపోతా ఉంది, 11 రోజులు అయిపోతా ఉంది. వీళ్ళ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేరుస్తాయని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. మనలో కొంతమంది ఇవి జరగవు, ఇవి అసాధ్యం అని చెప్పి లోపల కూడా పోయారు. ఏదేమైనా లోపల ఉన్నా బయట ఉన్నా మనందరం కూడా పని చేసేది ఎవరి కోసం? మనందరి కోసం. ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో మీతో పాటు సిపిఐ ఏఐటిసిగా సత్యప్రసాద్ నేను బోసార్ గారు మీ పక్షాన ఉంటాం. భవిష్యత్తులో కూడా ఇక్కడే కాదు, మీ ఏ సమస్యల మీద పోవడానికి ముందుండి సిద్ధంగా పోవడం చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరు కూడా విప్లవ జయజయలు రేషన్లు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా మీ చెప్పల ద్వారా ఇతర కంపెనీ కూడా వినిపోయారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జీతాలు తక్కువ అని మనం మాట్లాడుకుంటాను. యాక్చువల్ జీతము 14-15 వేలు ఉన్నదని అందరి అభిప్రాయాలు ఉన్నాయి. మనకు మాత్రమే 10,000 ఇస్తుండ్రు, అందరికి 14 వేలు అని మాట్లాడతాను. ఆ 14 వేలు ఏ రూపకంగా ఇస్తుండ్రు అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏ విషయం ఇవన్నీ కూడా మనకు సుధాకర్ సార్ ఇదివరకే తెలియజెప్పిండు. లీవ్ల కాడ నుంచి మొదలు పెడితే నువ్వు నీ పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, నీకు ఎంత యాడ్ చేస్తుంది కంపెనీ, నీకు ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది, నీకు కంపెనీ వాడు ఎంత యాడ్ చేస్తుండు, ప్రతి ఒక్క రూపాయి కౌంట్ చేసి 14,300 రూపాయలు చూపెడుతుంది కంపెనీ. అర్థమవుతుందా మీకు? మన తరపున ఎంత వాళ్ళు ఎంత యాడ్ చేస్తుండ్రు, మనది ఎంత కట్ అవుతుంది, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసి అక్కడ జియో కాడ కమిషనర్ కాడ చూపెట్టినప్పుడు ఇది వరకు కూడా హెచ్ఆర్ మనకి ఈ విధంగా చూపెట్టిండ్రు. ఇదంతా ప్రాసెస్ అంతా అమ్మ ప్రతి ఒక్కటి మీ శాలరీలో యాడ్ అవుతుంది, అంత కట్ కాగానే మీకు జీతం ఇంత వస్తుందని మనకి ఇది వరకు కూడా తెలియజెప్పారు. అవన్నీ తెలిసి కూడా మనం సార్ని అడిగినప్పుడు మనకు ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వలే కదా. అది ఇంత ఇస తీరా మీకు కూడా ఏదో ఒక న్యాయం చేసి పోతాను మనకు అది ఏమి హామీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇస్తుండు ఖచ్చితంగా ఏప్రిల్లో మీకు న్యాయం చేసే పోతా, జీతాలు పెంచే పోతా అని హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసి 3 సైన్ చేసి అది కూడా కమిషనర్ దగ్గరనే పెట్టిండు ఆ పత్రం. అర్థమవుతుందా? కమిషనర్ కూడా దీనికి ఓకే అని కమిషనర్ దగ్గరనే పత్రం పెట్టుకున్నాడు. అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపెనీకి ఉంటాయి, అన్నీ లీక్ చేయరు. అర్థమవుతుందా? రోడ్డు మీద కూర్చున్నావు, రోడ్డు మీద రాసి రోడ్డు మీదనే ఉంటుంది అని అంటే అవి అందరికీ వర్తించదు. కొన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళ ఫాలో ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి అర్థమయ్యేటోళ్ళకి అర్థం చేసుకొని మెదులుండ్రి. ఇక్కడ రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద రాసి ఇవ్వమంటే వాళ్ళు వచ్చి మీదున్న వాళ్ళు ఎట్లా రాసిస్తారు? అదొక గవర్నమెంట్ ఆఫీసర్ ముందా ఒక దేని ముందో వాళ్ళు కమిట్మెంట్ చేసుకొని అక్కడనే పెట్టుకుంటారు. నీకు ఇస్తారా, నాకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇచ్చే పద్ధతి ఉండదు. కాబట్టి ఏది జరిగినా మనకు 80% న్యాయం జరిగింది.
అర్థమవుతుందా? 80% న్యాయమే జరిగింది. మనం ఇట్లా ఉన్నా ఏంటిది లేదు లేదు డుమ్మాలంటే ఫస్ట్ హెచ్ఆర్లో ఇన్ఫార్మ్ చేయాలి. హెచ్ఆర్లో ఇన్ఫార్మ్ చేసినాకలా వాళ్ళు లీవులు ఇవ్వకుంటే నువ్వు చెప్పకుండా చేయకుండా డుమ్మాలు కొట్టి కూడా వాళ్ళు ఫోన్లు చేసి కూడా నువ్వు రెస్పాన్స్ కానప్పుడు వాళ్ళు తీసేస్తారు. అర్థమవుతుందా? మన దగ్గర కూడా మనకు కూడా డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏం చెప్తుందో అది కరెక్ట్ వినాలి. మనం విన్నప్పుడే అన్నీ వాళ్ళు ఏం చెప్పినా అవన్నీ మనకు వర్తిస్తుంది. మన పద్ధతి మనదే, వాళ్ళ పద్ధతి వాళ్ళదంటే మనకు అర్థం కానప్పుడు ఎవడింటాడు? కొన్ని వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు కొన్నిటికి మనం కూడా కాంప్రమైజ్ కావాలి. ఆ విషయం మాట్లాడాలి. మేము అడిగినాం సార్ 9 ఏళ్ళు చేసి ఆ పిఎఫ్ కోసం రిజైన్ చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ న్యూ జాయిన్ అయినరు, మరి వాళ్ళు ఫ్రెషర్ కిందకే వస్తారు సారు, మరి వాళ్ళకి ఇప్పుడు ఫ్రెషర్ జీతం ఇస్తావా సార్ అని అంటే వాళ్ళ స్కిల్ వైజ్గా వాళ్ళ వర్కింగ్ చూసి వాళ్ళకి శాలరీలు ఉంటాయమ్మా అని చెప్పిండు. అదే ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళైతే కొత్త ఫ్రెషర్ కిందకే వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ వర్కులు వాళ్ళ కమిట్మెంట్లు అవన్నీ నేను చూసి వాళ్ళకి పెంచే విధంగా వాళ్ళకి పెంచుతానన్నాడు. చెప్పిండమ్మా, అది కూడా మాట్లాడినాం. రిజైన్ చేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడినాం. అమ్మా ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఇలా కూర్చున్నాం, ఇన్ని రోజులు 12 రోజులు కూర్చున్నాము. కొంతమంది 4 రోజులు కూర్చున్నారు, లోపలికి పోయినరు. కొంతమంది 5 రోజులు కూర్చున్నారు, లోపలికి పోయినరు. ఏది కూడా సరిగ్గా లేదు. ఒక తీరుగా ఇంతమంది కూర్చున్నామా అంటే కూర్చోలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి పోయినరు. ఇది ఒకటి కరెక్ట్ లేకపోయేసరికి ఏమైంది కదా అంటే ఇది మేము కంపెనీ కట్టియమని అన్నది. ఇన్నుండ్రి ఫస్ట్ ఆగుండ్రి. ఇది కరెక్ట్ లేదు కాబట్టి మేము ఇది కట్టియమని అసలే యాక్సెప్ట్ చేయలేదు. దాని గురించి కూడా 1 గంట వాదించినాం. ఏం సార్ మేమేమన్నా సరదాగా పోయి కూర్చున్నామా? బయట మీ కడుపు కాలే కూర్చున్నాం కదా ఇన్ని రోజులు, సరదాగా పోయి కూర్చున్నాం. మాకు ఏందనుకుంటాను, ఎందుకు కట్టియ్యారు సార్? ఏడైనా ఆ రోజు ఒప్పుకున్నావు కదా సార్ 5 రోజులు కట్టిస్తాను, ఆ రోజు అందరి ముందు ఒప్పుకున్నావు కదా 5 రోజులు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడంటే మరి ఆ రోజు రావా నువ్వు అని మాట్లాడతాను. నేను 5 రోజులు ఒప్పుకున్నాను, నువ్వు వచ్చావంటే నేను 5 రోజులు కట్టిస్తున్నాను కదా, నువ్వెందుకు 12 రోజులు ఇలా కూర్చున్నావు అనమాట. వాళ్ళ మాటలు వాళ్ళకుంటాయి, మన మాటలు మనకుంటాయి. వాళ్ళు ఏమంటారంటే 6 రోజులు సగం సగం అని చెప్పిండు. 6 రోజులు మేము భరిస్తాం, 6 రోజులు మీరు భరించుకోండి అని చెప్పిండు కమిషనర్. ఇది లీవ్ల గురించి ఫస్టే చెప్తున్నా. నేను చెప్పిన మనకు కూడా క్లియర్గా ఉండాలి కదా. మేము సార్తో ఎంతసేపు వాదించాలో అంతసేపు వాదించడం. అది ఈ 12 డేస్ గురించి అయితే సార్ ఏమన్నాడు, ఇప్పుడు ఇది చేసుకుందాం. వీడియో దాని కోసం డిమాండ్స్ అన్నిటి కూడా పెద్ద ఎజెండా చేశాము. ఆ ఎజెండా ద్వారా ఈ రోజు కాకపోతే రేపైనా సాధించుకునేటువంటి క్రమంలో ఈ పోరాటాన్ని మనం విరమించి విజయోత్సవం జరుపుకుంటా ఉన్నాము. ఇది గొప్ప విజయంగా మీరందరూ భావించాలి. భవిష్యత్తులో మనం చేస్తే మనకి ఏదైనా అన్యాయం చేయాలనుకుంటే, మనకు నష్టం చేయాలనుకుంటే, మనం ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ యొక్క అంతు చూస్తారు అనేటువంటి విషయాన్ని లోకానికి మొత్తానికి తెలియజేయడం జరిగింది. అదే విధంగా వీళ్ళని మోసం చేయొచ్చు, వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు, ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే వెళ్ళి చెప్పేటువంటి మాటలకి కాలం చెల్లే పరిస్థితుల్లో మన అగ్రిమెంట్ జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ లో. అదే విధంగా రేపు మనం చేసేటువంటి పోరాటం యొక్క ఫలితాలు మనకి ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయనేటువంటి అంశం కూడా గమనించాలా. మీ అందరికి జీతాలు 8,000 9,000 నుంచి
రేపు 10,000, 12,000, 16,000, 18,000 రూపాయల దాకా జీతం పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం అది గొప్ప విజయంగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పోరాటంలో మీతో పాటుగా అనునిత్యం ఎప్పుడు ఒక 50 మంది బయట నుంచి ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు అంటే మీకు బయట నుంచి వచ్చే ఇబ్బందులన్నీ రాకుండా అడ్డుకున్నారు. అటు పోలీసుల దగ్గర నుంచి కానీ అధికార పార్టీల దగ్గర నుంచి కానీ ఇతరులు ఎక్కడి నుంచి కూడా ఇబ్బందులు రాకుండా మనం రక్షించుకొని మన పోరాటం విజయం వైపు నడిచే విధంగా మనంతా పోరాటం కలిసికట్టుగా చేశాము. ఈ పోరాటం ద్వారా మేనేజ్మెంట్ బ్యాడులు వంచి మనం విజయం సాధించాము. ఈ గొప్ప విషయాన్ని ఘన విజయంగా భావించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి యూనియన్లు ఏవైతుందో సిఐటియు గాని, ఏఐటిసి గాని, ఐఎఫ్టియు గాని, టియుసిఐ గాని, ఈ సంఘాలతో పాటుగా ఐఎన్టీసీ, ఏఎఫ్టియు ఈ అన్ని సంఘాలు కూడా మనకు సహాయ సహకారాలు అందించి యావత్ కార్మిక వర్గంతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా మీకు సహాయ సహకారాలు అందించి అందుకే మనం ఈ ఫలితం సాధించామన్న విషయాన్ని మీ ఒక్కసారి తెలియజేస్తూ ఈ పోరాటంలో మనతో పాటుగా వీళ్ళందరూ భాగస్వాములయ్యారు. వాళ్ళందరికీ మన తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ముగిసిందని చెప్పేసి ప్రకటిస్తున్నాం. हम लोग उधर गए, लेबर कमिश्नर ऑफिस गए, उधर फैसला हो गया है. हमारा लीव हमारे को रहता. डुम्मा करे महीना में तो डुम्मा कट नहीं करता, पूरा भर के देता. बोनस हमारे को रहता. जितना बोनस है आता ना उतना 20% हमारे को बोनस देते. ठीक है. और कौन ऑपरेटर क्या काम कर रहा है उसका हिसाब से अप्रैल में हमारा परमिट बढ़ जाएगा. टेंशन नहीं लो. जो भी है हम लोग फैसला करके 10:30 बजे रात को घर को आए. ठीक है ना. टेंशन नहीं लेने का बात है. टेंशन न को लो, आप लोग को मिलेगा. हमारा हक कहीं भी नहीं जाएगा. हमारा हक हमारे को है और मिलेगा. ठीक है. ఓకే, థ్యాంక్ యూ. మన ఫలితాలు మనం ఏమైతే మన డిమాండ్స్ ఉన్నదో వాటిని అన్నింటినీ మనకి 12 మంది రిప్రజెంటేటివ్స్ వచ్చారు. అన్ని వచ్చి క్లియర్ గా రాసుకున్నారు. దాని ప్రకారమే అన్ని జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ యథావిధంగా వచ్చి కొనసాగించండి అమ్మా. థ్యాంక్ యూ. 12 రోజుల నుంచి రోడ్డు మీదే ఉన్నాం. మేము ఒక నైట్ అవుట్ కూడా చేసినాము. దానికి చాలా విజయంగా గర్వంగానే భావిస్తున్నాం. ఎందుకంటే 900 3 డేస్ డుమ్మా అయితే 900 కట్ అయ్యేది, 500 కట్ అయ్యేది, 3 డేస్ శాలరీ కట్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఆ కటింగ్స్ ఏమీ లేవు. ఓన్లీ 3 డేస్ శాలరీ మాత్రమే కట్ అవుతుంది. అటెండెన్స్ బోనస్ కట్ అవుతుంది. మన అటెండెన్స్ ప్రెసెంట్ ఉంటేనే కదా అటెండెన్స్ బోనస్ వస్తుంది. అటెండెన్స్ బోనస్ అనేది కట్ అవుతుంది. ఇప్పుడు 900 అనేది కట్ కాదు, మనకి ఎక్స్ట్రా 900 వస్తుంది. అది కూడా స్టిచ్చింగ్ వాళ్ళకే 900 కలిసింది. కానీ ఇప్పుడు అందరికి ఈక్వల్, అందరికీ కూడా టోటల్ ప్రతి ఒక్క మెంబర్ కి 900 అనేది వర్తిస్తుంది. అదొక ప్లస్ పాయింట్. ఇంకొకటి ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఇప్పటి వరకు మన కంపెనీలో లేదు. అదొకటి ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది వచ్చింది. ఒకటి 1 ఇయర్ కి 900 అనేది ఇంక్రిమెంట్ వచ్చింది. 1 ఇయర్ వాళ్ళకి 900 కంటిన్యూ అవుతుంది. 2 ఇయర్స్ కి ఇంక్రిమెంట్, 3 ఇయర్స్ కి ఇంక్రిమెంట్. అట్లా ఇప్పటి వరకు అయితే ఏ వర్కర్ అయితే ఎన్ని ఇయర్స్ ఇంక్రిమెంట్ ఉన్నదో అన్ని ఇయర్స్ ఇంక్రిమెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది April 1st కి. అట్లా ప్రతి ఒక్కరు వేధింపులు అనేది లేదు. వేధింపులు, అరెస్ట్మెంట్స్ ఇట్లా మాట్లాడిన వాళ్ళు అందరి ముందు వాళ్ళ మీద అరెస్ట్మెంట్స్ ఉండవని చెప్పింది. అదొకటి క్లారిటీ అయ్యింది. ప్రతి ఓకే అయిన వాళ్ళకి సూపర్వైజర్ పోస్ట్ కూడా ఇవ్వడానికి సిద్ధం. ఒకరికి ఓకే అయిన వాళ్ళు ఇప్పుడు సూపర్వైజర్ పోస్ట్ గా చేశారు కదా, వాళ్ళని తొలగించడానికి కూడా సిద్ధంగా ఉంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాంగ్రెస్ మీరు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. మనం ఇక్కడ గేట్ దగ్గర ఉన్నప్పుడు యజమాని అసలు రాతపూర్వకంగా రాసి అంటే ఎక్కడ మేము రాసియాం, మా మీద నమ్మకం ఉండాలని చెప్పడం జరిగింది. కార్మికుల ఐక్యత. కార్మికులందరికీ నమస్కారం. నిన్న జరిగిన లేబర్ కమిషనర్ ఆఫీస్ లో ఉన్నటువంటి చర్చలకు కార్మిక నేతలను పిలవకుండా ఓన్లీ కార్మికులను యాజమాన్యం పిలుచుకొని వాళ్ళకు అనుకూలంగా ఉండే హామీలనే నెరవేర్చారు. మన కనీస వేతనం 26,000 అయితే 26,000 కాకుండా వాళ్లకు చిన్న చిన్న హామీలను నెరవేర్చారని అనుకుంటున్నా. అలాగే మనకు ఇంకా కనీస వేతనం 26,000 వచ్చే వరకు మనం పోరాడదాం. అలాగే మీకు ఐఎన్టీసీ అండగా ఉంటుంది ఎప్పుడు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నా. ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ ఒక్క నిమిషం ఆగితే మనం సాధించిన విజయాలు ఏమిటి అనేది తెలుసుకోవడం అవసరము.
మనం గత 12 రోజులుగా గత 12 రోజులుగా మనం చేసినటువంటి పోరాటానికి మనం ఏమి సాధించామో తెలుసుకోకపోతే మనం నిరాశకు నిస్పృహకి గురవుతాం. ఒక్కసారి ఆలోచించండి. మనం పొద్దున్నే ఇక్కడికి వచ్చి సాయంత్రం వరకు మన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో మేనేజ్మెంట్ ఒక రికార్డు చెప్పేది. జనరల్ మేనేజర్ గారు ఒక విషయం చెప్పేవారు. ఏం చెప్పేవారు? షాహీ కార్మిక సోదరి మనులందరూ మా కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా కంపెనీలోకి పనిలోకి జాయిన్ అయితే యథాస్థితి కొనసాగితే మీ సమస్యలు పరిష్కరిస్తానని పదే పదే చెప్పాడా? కానీ మీ సమస్యలు పరిష్కరించా, మీరు జాయిన్ అయితేనే మీతో చర్చలు జరుపుతానన్నటువంటి జనరల్ మేనేజర్ గారు లేబర్ ఆఫీస్ కు వచ్చి మనతో చర్చలు జరిపారంటే అది మొట్టమొదటి కార్మికుల యొక్క విజయం అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనతో చర్చలు జరపనన్నాడు కదా, కానీ మన లేబర్ ఆఫీస్ కి తీసుకొచ్చి చర్చలు జరిపించామే, ఇది గొప్ప విషయం కదా. అదే విధంగా మన పోరాటం వల్ల సాధించింది ఏమిటి? ఒకటి, మనకి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఇంక్రిమెంట్లు లేనటువంటి కార్మికులం మనం. ఇంక్రిమెంట్లు సాధించుకున్నటువంటి గొప్ప పోరాటం షాహీ కార్మికులు చేసినటువంటి పోరాటం. ఇక్కడ ఇదే కంపెనీలో మహిళా కార్మికుల పట్ల వేధింపులు జరిగితే పట్టించుకున్నటువంటి యాజమాన్యం, కార్మికుల పట్ల వేధింపులకు మేము గురి చేయం అని రెండవ ఒక విజయం. మూడవ విజయం, మన 8 గంటల పని విధానంలో అధిక పని గంటలు చేయాల్సినటువంటి పనిలో టార్గెట్ పెట్టి మన మీద పని ఒత్తిడి చేయించుకుంటే టార్గెట్ పెట్టకుండా పని చేయాలని మూడో విజయం సాధించుకున్నాం. అది షాహీ పోరాట కార్మికుల యొక్క విజయం. అంతేనా? ఇవన్నీ కూడా చట్టబద్ధంగా మీ అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం లేబర్ ఆఫీస్ దగ్గర చర్చలు జరిపి చట్టబద్ధంగా సాధించుకున్నటువంటి విషయం ఇది. ఈ చట్టబద్ధంగా మనకేదైతే మేనేజ్మెంట్ మన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిందో అది చట్టబద్ధంగా జరిగినటువంటిది. మనకిచ్చినటువంటిది కూడా ఎక్కడ అమలు చేయకపోతే చట్టపరంగా కంపెనీ యాజమాన్యం మీద కేసు పెట్టడానికి హక్కును కూడా సాధించుకుంది కార్మిక వర్గం. అందుకే మీ అందరికి చెప్పదలుచుకున్న చివరిగా, మన ఐక్యత, మన బలం, మన పోరాటం, ఇవన్నిటితోనే మన సమస్యల్ని విజయాన్ని సాధించుకున్నాం. అది షాహీ పోరాట కార్మికుల యొక్క విజయం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి షాహీ కార్మికులు ఒక గొప్ప పోరాట స్ఫూర్తిని నింపారు. మన సమస్యలు పరిష్కరించుకున్నారు. ఇదే ఐక్యతతోటి మనందరం ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరపున మీ అందరికీ మరోసారి జయజయలు పలుకుతా ఉన్నాను. జై హో షాహీ కార్మికులారా! జై హో షాహీ కార్మికులారా! వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత! వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత! చివరిగా మాట్లాడేది ఒక 2 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ద్వేషం వద్దమ్మా. ఎందువల్లంటే మీరంతా మన కుటుంబ సభ్యులు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అందరూ ఒక్క గొంతుతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే ఇన్ని రోజులు మనం చేసిన సమ్మెకి నిన్న అన్ని ఫలితాలు వచ్చి సక్రమంగా జరిగింది. దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్. నేను ఏదైనా తెలిసి తెలియకుండా తప్పు చేస్తున్నా సరే ఖచ్చితంగా వచ్చి మన్నించాలి. ఇదంతా మన కుటుంబ సభ్యుల మాదిరిగా. రెండోది వచ్చి, బయట ఎవరైతే సమ్మె చేసి ఈ విధంగా ఉన్నారంటే వచ్చి వాళ్ళ మీద వచ్చి ఎలాంటి చర్యలు ఉండదు, నార్మల్ గా చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఒకరు జయము ఒకరు అపజయం అనేది కాదు. బోత్ సైడ్స్ వచ్చి విన్ విన్ సిచ్యువేషన్ తో వచ్చి మనం వచ్చి మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వచ్చారో అందరూ వచ్చి వాళ్ళ సమస్యలన్నింటినీ చెప్పి దగ్గరుండి
ఎంత కష్టపడ్డారనేది రాత్రి వచ్చి 9:30కి వెళ్తున్నారు పాపం. ఆ విధంగా వచ్చి వాళ్ళకందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను అందరినీ మనస్ఫూర్తిగా వచ్చి లోపలికి వచ్చి యథావిధిగా వచ్చి పని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎలాంటి అవమానం లేదు. ముందు ఏ విధంగా ఉందో వచ్చి అలాంటి ఇదే ఉంటుంది. ఇదంతా వచ్చి అందరూ ఆలోచించి నేను మనస్ఫూర్తిగా అందరినీ లోపలికి వచ్చి మన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరూ విన్నవించి వస్తారనేసి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పదకొండున్నర గంటల నుంచి నిన్న 11:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కమిషనర్ దగ్గర రాత్రి 9:30 వరకు చర్చలు. మన వాళ్ళైతే బయటికి పోవడానికి కూడా అవకాశం లేకోకుండా చర్చలు చర్చించి అంటే వాళ్ళు పట్టు విడట్లేదు అంటే మన వాళ్ళు కూడా పట్టు విడట్లేదు అని కదా. అంటే ఎంత లెవెల్లో చర్చించారన్నట్లు మన వాళ్ళు అనో కదా. మనతో పాటు కుట్టిన వాళ్ళు, మనతో పాటు కటింగ్ చేసిన అక్కలు, మన తోటి వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళతో పాటు సమాంతరంగా కూర్చొని చర్చించి 12 రోజులదంతా వాళ్ళు దిగొచ్చేలాగా చేశారంటే మీ పోరాటం మామూలు విషయం కాదు. మీ విజయమే కాదు, మళ్ళీ ఈ చుట్టుపక్కలలో ఎవరైనా ఎక్కడైనా మహిళా కార్మికులు అన్యాయానికి గురైతే మనం కూడా రోడ్డు ఎక్కొచ్చని 2 తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా రోడ్డు ఎక్కొచ్చని స్పిరిట్ ఇచ్చారు మీరు. మీరే కాదు, మాకు కూడా స్పిరిట్ ఇచ్చారు. పొద్దున్నే రావాలి మీరు అన్నట్లుగా. ఏ లెవెల్లో చేశారంటే ఇవన్నీ జీతాలు పెరగకపోవచ్చు, ఇవన్నీ వాళ్ళు చెప్పారు ఎలా పెరిగాయని మన కార్మికులే చెప్పారు కదా. ఇప్పటి వరకు మీరు లీడర్లు కాని వాళ్ళందరూ కూడా లీడర్లే. ఒక్కొక్కళ్ళు నినాదాలు ఇచ్చారు, ఒక్కొక్కళ్ళు పిడికిళ్ళు ఎత్తారు, ఒక్కొక్కళ్ళు అడ్డుకునేటట్టు చేశారు. ఏం చేయాలన్నిటి చేశారు కదా. ఇది లీడర్షిప్ అంటే. ఏమీ నాయకత్వం లేకోకుండా, సంఘం లేకోకుండా బయటకు వచ్చి ఆందోళన చేశారు. మనకే ఒక సంఘం ఉంటే ఇంకోలా ఉండేది. సంఘం లేకోకుండా అనుకోకుండా బయటకు వచ్చి 12 రోజులు చలిలో ఎండలో కూర్చొని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా సంఘాలు కూడా ఇక్కడికి వచ్చేలాగా చేసేలా ఉద్యమం చేశారంటే ఇది మామూలు విజయం కాదు, మామూలు పోరాటం కాదు. మట్టి మనసులు, మామూలు వంట చేసే అక్కల చేతులు పిడికిళ్ళెత్తితే ఎలా ఉంటది అనేది నిరూపించారు. కాబట్టి ఈ జీతాల పెంపు విషయాలు గాని ఏప్రిల్ 1 అంటే అది ఆర్థిక సంవత్సరం అనేది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అప్పటి నుంచి అమలు అవుతుందండి. కొంత బాధ ఉండొచ్చు, మాకు కూడా ఉంటది. మమ్మల్ని ఇన్వాల్వ్ కానివ్వలేదు. మన అక్కలు 12-15 మంది లోపల ఉన్నారు. కార్మిక నేతలు అందరం మేము బయట ఉన్నాం, మీరు ఎక్కడున్నారు. కానీ వాళ్ళు మాత్రమే లోపలికి రానిచ్చారంటే కొద్దిగా ఇంటారేమో అని అన్నారు. కానీ ప్రతి డౌట్ మనతో ఎక్స్చేంజ్ చేసుకొని ఆ విజయాన్ని సాధించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పోరాటం అనేది ఉట్టిగా పోలేదు. ఒకవేళ మిమ్మల్ని లేదనంటే మీకు ఆల్రెడీ చట్టాలు తెలిసినాయి, కమిషనర్ తెలిసినాయి, మన సంఘాలు అందరం ఉన్నారని తెలిసారు. కాబట్టి మీరందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొని మీ అందరూ కూడా విప్లవ జేజేలు తెలియజేస్తూ, మీకు ఏదన్నా కష్టం వస్తే, ఆపద వస్తే 108 అయినా లేట్ గా ఏమైనా వస్తుంది కానీ మేమైతే లేట్ గా రాము, అంత స్పీడ్ లో వస్తామని తెలియజేస్తూ ఈ పోరాటంలో మీరందరూ భాగస్వాములు మళ్ళీ ఉండాలి. ఇతర యూనియన్లు కూడా, ఇతర కార్మిక వాడలకు కూడా ఉద్యమ స్పిరిట్ ఇచ్చిన మీ అందరికి కూడా తెలియజేస్తూ, నా పేరు ప్రదీప్, టీసీ ట్రేడ్ యూనియన్ లీడర్, గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ. ఈ రోజుకి 12 రోజులు మేము ఇక్కడ రోడ్ మీద ఉండబట్టి నిన్న జిఎం సార్ గారు లేబర్ ఆఫీస్కి వచ్చిర్రు. మేము అడిగిన డిమాండ్స్కి కొన్ని ఓకే చెప్పిర్రు. మెయిన్ శాలరీ పాస్ 9 డిమాండ్లు పాస్ అయినాయి. మేము మెయిన్ శాలరీ గురించే మాట్లాడినాము. ఆ శాలరీ గురించి మాకు సీనియారిటీ ప్రకారము ఎవరికి ఏ కేటగిరీలో రావాలో ఆ కేటగిరీలో ఇస్తామని చెప్పారు. కేటగిరీ లేని వారికి స్కిల్ వైజ్గా ఇస్తా అన్నారు. స్కిల్ వైజ్గా చేసే వారికి స్కిల్ వైజ్గా ఇస్తా అన్నారు. ఇంతకుముందు మాకు 900 కట్ అవుతుండే, ఇప్పుడు ఆ 900 కూడా కట్ అవ్వదని హామీ ఇచ్చింది సారు. వన్ డే ఆబ్సెంట్ అయితే ఇంతకుముందు మాకు కట్ అవుతుండే, ఇప్పుడు అది కూడా కాదమ్మా, మీ లీవ్స్ మీకే ఇస్తా అని చెప్పిండు సారు. అన్నీ మాకు అనుకూలంగానే వచ్చింది. సార్కు ధన్యవాదాలు.